రఘురామకృష్ణరాజుకు బీజేపీ షాక్. వైసీపీకి గత కొన్ని సంవత్సరాలుగా కొరకరాని కొయ్యగా మారిన వ్యక్తి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయనపైన లోక్సభలో వేటు వేయించేందుకు గాను వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా ఉండాలని బలంగా కోరుకున్న వాళ్లలో రఘురామకృష్ణరాజు ఒకరు. ఆయన ఈ దిశగా ఢిల్లీలో ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ విషయం పక్కన పెడితే తనకు కూటమి తరపున అది కూడా బీజేపీ నుంచి నరసాపురం లోక్సభ సీటు వస్తోంది అంటూ రఘురామకృష్ణరాజు బలంగా నమ్మారు. కానీ బీజేపీ ఆయనకు హ్యాండ్ ఇవ్వడం వైసీపీలో ఎక్కడలేని సంతోషాన్ని నింపింది. అదే సమయంలో టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరినా కూడా ఆ పార్టీలో కూటమి నేతల కంటే ఇంకా వైసీపీ మాటే చెల్లుబాటు అవుతుందని అనేక సంకేతాలు కనిపిస్తున్నాయని చర్చ సాగుతోంది. ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకంగా గలం విప్పుతూ వచ్చిన ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు కాకుండా బీజేపీ తరపున నరసాపురం లోక్సభ సీటు శ్రీనివాస్ వర్మకు కేటాయించారు. భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరికొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్ పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి ఎవడ దాము బాలాజీ అని ఉన్నాడు ఒక ఇడియట్, అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిపులార్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు, 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు. అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. రే లఫడగాలాగా సంతోషించండి, పర్వాలేదు. ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడు అని. కానీ ఏమోనో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. నేను ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి అయ్యా, టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘు గారు. చూసుకున్నాం. బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి, తప్పదు. ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో 2 గంటల్లోనూ అఫీషియల్గానే అనౌన్స్ చేయొచ్చు. నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారు
వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. While agreeing my small defeat in not getting the seat as of now, చూద్దాం, ఈ స్థానం నుంచే పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం విల్ టెల్. కానీ అతను అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు. అతను ఊహ ఇంకా జగన్కు ఓటేసిన, ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తను పాపం గడుపుకోవాలని, నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ మరి కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పన్నిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు కనపడినప్పటికీ అల్టిమేట్గా అందరూ రియలైజ్ అవుతారు జరిగిన మిస్టేక్ని. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వేసే చీప్ ట్రిక్స్ పనిచేయవు. బీజేపీ ఆ స్థానాన్ని శ్రీనివాస్ వర్మ అనే ఒక ఆయనకి కేటాయించింది. ప్రస్తుతం చూద్దాం. ప్రజలు, నేను ఎప్పుడు కూడా గతంలో కూడా ఈ పదవి అనుభవించాలి అనే ఆలోచన ఉంటే ఆ పనికిమాలినోడికే నేను కాస్త తలొగ్గితే ఈ 5 ఏళ్ళు నేను అజ్ఞాతవాసంలో ఢిల్లీలో ఉండవలసిన అవసరం లేదు, ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు. నాకు పదవే ఇంపార్టెంట్ అనుకుంటే ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు. ఆ పనికిమాలిన పార్టీలో చేరి నేను కూడా అందులో ఒక భాగస్వామిగా ప్రజలకు అన్యాయం చేసిన ఆ కించిత్ ఆ గిల్టీ ఫీలింగ్తో అమరావతి రైతులకు కానీ ఇంకెన్నో విషయాల్లో అతను ఆడిన పచ్చి అబద్ధాలు నిజమని నమ్మి, ఆ బాబాయ్ హత్యలో కానీ, అతన్నే చంపాలనుకున్న పూడికత్తి విషయంలో కానీ, ఆ పచ్చి నిజాలన్నీ నాకు తెలిసిన తర్వాత, అతను ఆగడాలు చూసిన తర్వాత, అప్పట్లో అతను నెక్స్ట్ 10-15 ఏళ్ళు అతనే ఉంటాడు అని ప్రజలు, ఈవెన్ ప్రతిపక్షాలు కూడా భ్రమపడుతున్న సమయంలో I did not bother. మన కాన్షియస్ ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయపడలేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ము కాస్తోందంటూ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామని అన్నారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక పాత్రధారులపైన 24 గంటల్లో పోలీసు చర్యలు తీసుకోవాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా అంటూ నిలదీశారు. లోకేష్ అంటే ప్రభుత్వానికి భయం కాబట్టే అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని అన్నారు. మంగళగిరిలో లోకేష్ను ఓడించడానికి 500 కోట్లు దాచారని విమర్శించారు. పోలీస్ ఎస్కార్ట్తోని నల్ల డబ్బును సాక్షి వాహనాల్లోని రాష్ట్రమంతటా పంపిణీ చేస్తున్నారా అని నిలదీశారు. ఎన్నికల్లో వైసీపీ నాడే డబ్బంతా ప్రజలదేనని అన్నారు. ఓటికి 30,000 మంగళగిరిలో పంచేందుకు సిద్ధమని అన్నారు. ప్రజల నుంచి జగన్ కాజేసిన డబ్బును ఇప్పుడు పంచుతున్నారని అన్నారు. ప్రజలు జగన్ ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం సైకిల్కు వేయాలని బుద్ధా వెంకన్న కోరారు. ఎవరిని వదలట్లా అంటే దేవుడన్నా లెక్కలేదు, వీళ్ళకి ముఖ్యమంత్రి అన్నా లెక్కలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే లెక్కలేదంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కాబట్టి. మనం ఒక 5-6 నెలల క్రితం అనుకుంటా కర్నూలులో ఒక కుటుంబం వైసీపీ చేసే అరాచకాలకి కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అవాళ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మైనార్టీస్ అందరూ కూడా అయ్యో అన్యాయం చేశారు, మా వాళ్ళు అన్యాయం అయిపోయారు అని గగ్గోలు పెట్టినటువంటి ఒక 5-6 నెలల క్రితం
వైసీపీ చేసినటువంటి అరాచకం. అది ఇంకా మనం మర్చిపోవాలా. ఆ కుటుంబాలు చేసుకున్నటువంటి ఆత్మహత్య మన కళ్ళ ముందు ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఒంటిమిట్టలో వైసీపీ అరాచకం చేసి పాల సుబ్బారావు, అలాగే పద్మావతి, వినయ్ అనే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఈ ముగ్గురు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఏంటండి ఈ అరాచకం? ఇదిగో వాళ్ళది పొలవని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు రైతు భరోసా ఇచ్చినటువంటి ఇది ప్రధానమంత్రి రైతు భరోసాలో వాళ్ళ పేరు మీద పట్టా ఉంది. అలాగే చనిపోతూ వాళ్ళ బాధలో చెప్పుకున్నటువంటి సూసైడ్ లెటర్ ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంత అన్యాయాలు, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏమైంది? ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చినా సరే అసలు ఎటువంటి భయం లేకుండా పేద బడుగు బలహీన వర్గాల ఆస్తులు కాజేయడమే కాకుండా ఇంకో 40-50 రోజుల్లో ఈ ప్రభుత్వం దిగిపోతుంది. కాబట్టికి మన వాళ్ళందరూ కూడా చక్కబెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు రాష్ట్రం మొత్తం కూడా, ఒక ఒంటిమిట్లోనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా బలం లేని బడుగు బలహీన వర్గాలు. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కదా బడుగు బలహీన వర్గాలకి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజ్యాధికారం ఇచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇచ్చే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేరు. బడుగు బలహీన వర్గాలకు అండేది, వీళ్ళకి అండలేదు. రేపు ఎలాగ మనం పోతున్నాం, ముందు ఈ ఆస్తులు మొత్తం కాజేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్లో భాగమే ఒంటిమిట్టలో సుబ్బారావు గారి ఆస్తి కాజేయడం, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం. కడప జిల్లాలో పులివెందులకి కూతంత దూరంలో ఉన్నటువంటి ఆత్మహత్యలు చేసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం మీద ఎందుకు మాట్లాడలేదు? ఆ కుటుంబంకి చేసినటువంటి ద్రోహం చేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఇవాళ పోలీసులు ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే ఎమ్మడిని వెళ్ళి అక్కడికి వెళ్ళి అరెస్టులు చేస్తారే, ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆ కేసును క్లోజ్ చేసేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ. ఇలా చోటా మోటా నాయకులు చేసే దాడులు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాడులు కాబట్టికే పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకోవట్లా. దీంట్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మా ఇంటికాడిని చూస్తుంటే 10 చోట్ల కారాపారు. అలాంటిది ఒంటిమిట్టలో జరిగినటువంటి ఆత్మహత్యల మీద ఎందుకు మాట్లాడట్ల పోలీస్ వ్యవస్థ? పోలీసులు ఎందుకు దీని మీద చూసి చూడట్టున్నారు అంటే ఈ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమంత్రి ఆదేశాలుండి వాళ్ళని పట్టుకోవద్దని చెప్పిన తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే పోలీస్ నియామకాలు చేపడతాము అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాడేపల్లిలో ఫైన్ వుడ్ అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు. 5 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. వాళ్ళు గొడవలు సృష్టించారు. ఓర్పు, సహనంతో అందరూ ఓటు వేయాలి. మీ ఓటుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఎందుకంటే జగన్ను మించిన దొంగ లేరు. సొంత బాబాయిని చంపి ఆ నింద మాపై వేశారు. 5 సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది. తెదేపా హయాంలో మంగళగిరి ఆటోనగర్లోని ఐటీ కంపెనీలు తీసుకువచ్చాం. సుమారు 2000 మంది వీటిలో ఉపాధి పొందుతున్నారు.
అధికారంలోకి వచ్చాక మరింత అభివృద్ధి చేస్తాం, స్వర్ణకారుల కోసం సత్య ఏర్పాట్లు చేస్తాం అంటూ నారా లోకేష్ అన్నారు. చూడండి ఎలా సమాజాన్ని విడగొడుతున్నారు, వర్టికల్ గా స్ప్లిట్ చేస్తున్నారు. అంటే అపార్ట్మెంట్లు ఓట్లు వద్దా వాళ్ళకి? అంటే చూడండి ఎట్లా తయారైంది. అంటే సమాజాన్ని విడగొట్టాలా, విడగొట్టి రాజకీయ ప్రయోజనాలు కావాలి తప్ప అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం ఆలోచనలో మటుకు ఈ ప్రభుత్వం లేదు. మా మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందడానికి. రాజధాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి వస్తుంది. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మంగళగిరిని పరిపాలిస్తున్నాయి. 10 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారు, 5 సంవత్సరాలు కాండ్రు కమల గారు, మరొక 10 సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా పరిపాలించారు. కానీ మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2014 చంద్రబాబు నాయుడు గారు పనులు చేయాలంటే ఇక్కడున్న ఆల రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్ళేవారు, స్టేలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, పనులు జరిగించేవారు. తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఒక్క డ్రైనేజ్. ఈరోజు మన ప్రాంతంలో అపార్ట్మెంట్ బ్లాక్స్ విపరీతం వచ్చేసినాయి. కనీసం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు, డ్రైనేజ్ లేదు. అన్ని మనం ఈ ఎఫ్లూయెంట్ అంతా మూసి నదిలాగా తయారై వెళ్ళి పంట కాలంలోకి వెళ్తున్నాయి. రైతులకి మనకి గొడవలు, రైతులు కూడా వచ్చి నన్ను కలిశారు. సో వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను, డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం, ఈటీపీ ప్లాంట్ పెడతాం, వాటర్ మొత్తం ట్రీట్ చేసిన తర్వాతనే పంట కాలంలో వదిలి పెడతాను కూడా నేను రైతులకు హామీ ఇస్తున్నాను, మీకు హామీ ఇస్తాను. రెండోది తాగునీరు, నీరు. పక్కనే కృష్ణమ్మ ఉంది, నీళ్ళు లేదు. ఆనాడు మంత్రి నారాయణ గారు తాడేపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. కానీ ఈ ప్రభుత్వం అది కూడా ఆపేసింది. ఆనాడు మున్సిపాలిటీలో వాళ్ళకి మెజారిటీ ఉంది, పనులు చేయలేదు. ఇప్పుడు అసలు వాళ్ళ ముందర తీసుకెళ్ళట్లేదు, అది కూడా ఆపేశారు. సో ఆ పనులు కూడా ప్రారంభించాలి. మేము మన ఆలోచన రాబోయే 20 సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో బేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఏర్పాటు చేస్తాం. మూడోది, మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్, అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి. చిన్న పార్క్ ఉండాలి, దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి. దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్ని చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఎటు పక్కన ఎక్కువ గ్రోత్ వస్తుందో అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం. నేను యువకుడిని, ఉత్సాహవంతుడిని. 2019లో ఓడిపోయాను, 5350 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధపడ్డా, ఉంటుంది ఎవరికైనా బాధ, ఒకరోజు బాధపడ్డా. కానీ 2వ రోజు నుంచి పనులు చేస్తాం మొదలు పెట్టారు. ఇక్కడ మీకు తెలుసో తెలీదో, మంగళగిరి ప్రజల కోసం 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. గవర్నమెంట్ కి మేము ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నాం. నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఆరోగ్యంలో ఇబ్బంది ఉందంటే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ పెట్టి అక్కడ ఎవరైనా నిరుపేద కుటుంబాలు వెళ్తే చికిత్స ఉచితంగా ఇస్తున్నాం, మందులు కూడా ఇస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తాం. ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాం. పిల్లలు బాగా చదువుకున్నారు, కొంచెం ట్రైనింగ్ కావాలి, ఉద్యోగాల కంటే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తున్నాం. చేనేత సోదరులకి వీవర్సాల ఏర్పాటు చేశాం. నిరుపేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ పెట్లు కూడా ఇస్తున్నాం. మంగళవాళ్ళకి ఏకంగా కుర్చీలు ఇస్తున్నాం. ఆర్ఎంపీ డాక్టర్లకి కిట్లు ఇస్తున్నాం. ఇట్లా 29 కార్యక్రమాలు చేశాం. అంటే ప్రతిపక్షంలో ఉంటూ ఇంత సంక్షేమం. వైసీపీ ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనార్టీల పరిస్థితి అధ్వానంగా తయారైందని జనసేన నేత సాదిక్ పేర్కొన్నారు. టౌన్ కొత్త రోడ్డు దారి జనసేన కార్యాలయంలో
సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లకు రిపోర్ట్ కార్డు ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లోని ఇచ్చిన హామీలో చాలా అమలు కాలేదని అన్నారు. వైఎస్ఆర్కి మైనార్టీలు అంటే ఎంతో అభిమానం ఉండేది. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినా ఏర్పాట్లు చేయలేదు. 5 లక్షల రుణం, 45 ఏళ్లకే పెన్షన్, సబ్ ప్లాన్ నిధులు ఇవ్వలేదు. మైనార్టీల వివాహానికి 1 లక్ష ఇస్తామని చెప్పారు. వధూవరులు ఇద్దరూ 10th పాస్ అవ్వాలి అన్న షరతును పెట్టారు. టీడీపీ హయాంలోని 40,202 మందికి ఇవ్వగా వైసీపీ హయాంలోని 6,346 మందికి మాత్రమే షాదీ తోఫానిచ్చారు. గతంలోని ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేవారు. టీడీపీ హయాంలోని 12,50,000 మందికి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. వైసీపీ హయాంలో ముస్లింల పరిస్థితి చిరిగిన బనియన్లు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది తప్ప, సంవత్సరం ఎండింగ్కి రిపోర్ట్ కార్డు వస్తేనే అబ్బాయి బాగా చదువుతున్నాడా లేదా, మార్కులు ఎన్ని వచ్చాయి ఏంటి అనే బట్టే కదా తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది. అలాగా ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అయింది కాబట్టి ఒక రిపోర్ట్ కార్డ్ అనేది ఇద్దామని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అనేక హామీలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆ హామీలో చాలా వరకు ఏం చేశారు, ఏం చేయలేదు, ఒక స్పష్టత, ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలకి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ముస్లిం మైనారిటీలకి అపారమైన గౌరవం. ఆ గౌరవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తండ్రిని మించి నేను సంక్షేమం చేస్తాను అని చెప్పేసి ఒక ఆలోచనతో గడప గడప తిరిగి ముస్లిం మత పెద్దలతో, ముస్లిం మైనారిటీ యువతతో అందరితో చర్చించి అనేక హామీలు ఇచ్చారు. ఆకాశం తీసుకెళ్ళిపోయారు. వీళ్ళందరి ఓట్లతో గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీడియా ద్వారా తెలియజేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పేసి అన్నారు. మీడియా ద్వారా నేను మీకు అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన వాగ్దానాల్లో ఇస్లామిక్ బ్యాంక్ ఏమైంది? 5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తాను, ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో ముస్లిం మైనార్టీలకి ఇస్తానని చెప్పేసి చెప్పారు. అది ఏమైంది? 45 ఇయర్స్కే పెన్షన్ ఇస్తానని చెప్పేసి చెప్పారు. అదేమైంది? సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తానని చెప్పేసి అన్నారు. అసెంబ్లీలో ఎక్కడా లేదు ముస్లిం మైనార్టీల కోసం సబ్ ప్లాన్ అనేది తీసుకొచ్చానని చెప్పేసి పెద్ద పెద్ద ప్రలోభాలు 3 సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు. ఇప్పుడు వరకు ఆయన తీసుకొచ్చిన సబ్ ప్లాన్ ఆయన ఇంప్లిమెంట్ చేయట్లేదు. అలాగే గతంలో మీకు తెలుసు, ముస్లిం మైనార్టీలు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తాను, తూతూ మంత్రంగా చంద్రబాబు నాయుడు ఈ దుల్హన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నేను వస్తే 1 లక్ష రూపాయలు, అది కూడా యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, వచ్చిన వెంటనే పెళ్ళి అయిన రోజే డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం మీ అందరికి చెప్పాలి ఏంటంటే, ఈరోజు ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా డ్రగ్స్ నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైంది అంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఆరోపణ. గంజాయి, మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఈ కేసులోని బీజేపీ నేతల ప్రమేయం ఉందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. విశాఖపట్నంలో భారీ మొత్తంలోని మాదక ద్రవ్యాలు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోందని, ఈ కేసును సీబీఐతో త్వరగా విచారించి స్మగ్లింగ్ వెనుక ఉన్న వారిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ మూలంగా మారుతుందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 నుంచి గంజాయి స్మగ్లింగ్ పెరుగుతోందని ఆయన ఆరోపించిన ఆయన, నగరంలోని టీనేజర్లు 10వ తరగతి విద్యార్థులే ఉన్నారని అన్నారు. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, అది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మలానే బయటపడింది తప్ప లేకపోతే అది బయటపడే పరిస్థితి కాదు. దాన్ని
అది సూత్రధారులు ఎవరు అనేది సిబిఐ లేకపోతే ఎన్సిబి తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని కులానికి ఆపాదించి ఏదో బీజేపీ పైన బురద జల్లే కార్యక్రమాన్ని ఇది చాలా చాలా తప్పు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న మా పురంధేశ్వరి గారికి లేకపోతే వారు వియంకుడి గారికి ఏ విధమైన సంబంధం లేదు. అది తొందరలో బయటకు వస్తుందండి. టీడీపీ కంటైనరా లేకపోతే వైసీపీ కంటైనరా? ఇదివరకు వైసీపీ వాళ్ళు వారు చిన్నాన్న గారిని చంపేసి ఎవరో వ్యక్తులు చంపారు. వైసీపీ వాళ్ళని నేను అంటలేదు, ఎవరో వ్యక్తులు వారు చిన్నాన్న జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న గారిని చంపేస్తే అప్పుడు కూడా టీడీపీ పైన నింద మోపారు. నారాసుర రక్త చరిత్ర అన్నట్టు ఏదో రకరకాల వ్యాఖ్యానాలతోటి మర్డర్ చేసి గొడ్డలితో నరికేస్తే హార్ట్ అటాక్ తోటి చనిపోయారని చెప్పిన పెద్ద మనుషులు మరి ఇటువంటివి కూడా మా పైన బురద జల్లకుండా ఉంటారని ఎందుకు అనుకోవాలి? వాస్తవాలు బయటకు వస్తాయి. తర్వాత తెలిసింది ఎవరైతే నిందితులు ఉన్నారో మరి నిందితుల్ని ఎందుకు కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? సిబిఐ కూడా అక్కడికి వెళ్ళి హాస్పిటల్ దగ్గర అవినాష్ రెడ్డి గారు ఉన్నారనంటే సిబిఐ కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే తప్ప ఇంకెవరిది కాదు. ఎవరైనా సరే భారతదేశ చరిత్రలో సిబిఐ సంస్థ కనుక ఎవరైనా అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆపిన దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. దాన్ని బట్టి అరాచకం ఎంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికే ఎగ్జాంపుల్గా నేను జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఇదివరకు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చే పరిస్థితుల్లో ఆయన వెహికల్ ఎక్కి ఒక స్పెషల్ కమాండో దగ్గర ప్రొటెక్షన్ ఉన్న వ్యక్తి, ఎస్పీజియో ఎన్ఎస్జియో నాకు తెలియదు, రెండిట్లో ఏదో ఒకటి, ఆయన ఆ ప్రొటెక్షన్లో ఉన్న వ్యక్తికే బయటికి వచ్చినప్పుడు మరి ఈ కేకే రాజు గారు వైఎస్ఆర్సీపీ నేత, నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి, ఆయన అండదండలతోటి ఆయన నేతృత్వంలో బయటికి రాకుండా